నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అది ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. దాన్నే పెద్ద ఆసుపత్రి అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టే అది చూసేవారికి పెద్దగానే కనిపిస్తోంది. కానీ ఆసుపత్రికి వచ్చే రోగులకు పేరుకు తగ్గ సేవలు అందించలేకపోతోంది. వసతులు ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది కొరత కారణంగా ఖమ్మం ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశతో ధర్మాసుపత్రికి వస్తున్న రోగులు సరైన వైద్య సేవలు లభించక నిరాశతో వెనుదిరుగుతోన్న దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందలేక అనేక మంది రోగులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలో కాకుండా మైబాద్ ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు కూడా అనునిత్యం చాలామంది రోగులు కూడా ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో అనేక వసతులు ఉన్నా సరే వైద్య సిబ్బంది లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా గుండెకి సంబంధించి మెదడుకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన రావాలంటే కూడా సరైన డాక్టర్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అసలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, అసలు ప్రధాన ఆసుపత్రిలో ఎందుకు వైద్య సేవలు అందట్లేదు అనే దాని మీద ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇదే ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. చూడండి, ఆసుపత్రి భవనం ఎంత పెద్దగా ఉందో. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువ మంది మంత్రులైంది కూడా ఈ జిల్లా నుంచే. ముగ్గురిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కూడాను. ముగ్గురు మంత్రులుగా కొనసాగుతున్న ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి ఎవరైనా క్రిటికల్ కేర్, ట్రామా వైద్యం కోసం వస్తే ఇక అంతే సంగతులు. గుండె, న్యూరో సంబంధిత విభాగాల్లో వైద్యులే లేరు. మరి ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రిలో గుండె, న్యూరోకు సంబంధించిన సదుపాయాలు లేవా అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఆ సదుపాయాలు రోగులకు అందాలంటే వాటిని అందించే వైద్యులు మాత్రమే లేరు. వాటిని అందించాల్సిన వైద్యులు లేనప్పుడు సదుపాయాలు ఉండి ఏం లాభం? ఇది ప్రధానమైన గుండె, న్యూరో విభాగాలకు సంబంధించిన పరిస్థితి. పోనీ ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రికి రోగులు రావడం లేదా అంటే భారీగానే వస్తూ ఉంటారు. కానీ తీరా ఆసుపత్రికి వచ్చాక వైద్య సదుపాయాలు అందక నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం క్రిటికల్ కేర్, ట్రామా విభాగం ఏర్పాటు చేసిన తర్వాత ఇతర జిల్లాల నుంచి వైద్యులకు ఇక్కడికి డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకువచ్చారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా డిప్యూటేషన్పై ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చిన వైద్యులు డిప్యూటేషన్ విధానం రద్దు కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఖమ్మం నగరంలోని ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు అరాకొర ఉండడం వల్ల పేషెంట్లు అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము మేము 50 రకాల టెస్టులు చేస్తున్నామని చెప్పి బహిర్గంగంగా ప్రకటిస్తున్నది. ఆచరణలో మాత్రం అక్కడ టెస్టులు చేసే పరిస్థితులు లేదు. అక్కడ మెడిసిన్స్ కూడా సరిపడేటువంటి పేషెంట్కు సరిపడేటువంటి మెడిసిన్స్ కూడా ప్రభుత్వం అందించడంలో కూడా వైఫల్యం చెందింది. డాక్టర్స్ కూడా ఏదైతే వాళ్ళు ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా టైం రాకపోవడం, లేదా పేషెంట్ల పట్ల దురుసుగా మాట్లాడడం ఇవన్నీ ఉన్నది. పేషెంట్లకు వైద్యం కూడా సరైనటువంటి వైద్యం అందించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు వచ్చినా పట్టించుకునే నాదులు లేరు. కాబట్టి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి. అదే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ వచ్చేటువంటి వాళ్ళకు కూడా, గర్భిణీ స్త్రీలకు కూడా స్కానింగ్ బయటికి రాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కువగా పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళనే బయటకు పంపించడం అంటే చాలా బాధాకరమైనది. గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఎండలో, వర్షంలో లేదా చలికాలంలో బయటికి పోవడం అనేది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రివర్యులు ప్రభుత్వ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి ఈ 3 చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. పెద్దాసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందక రోగులు ప్రైవేట్ ఆసుపత్రులని ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా
జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు లేకపోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఎమర్జెన్సీ విభాగంలో వైద్యుల కొరత తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం డిప్యూటేషన్ రద్దు చేయడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు తలనొప్పిగా మారింది. ఇతర శాఖల కంటే వైద్య శాఖల్లో డిప్యూటేషన్ రద్దు చేసే సమయంలో ఆసుపత్రికి ఇతర వైద్యులను నియమించి ఉంటే సమస్య ఇంతగా ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమర్జెన్సీ విభాగం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వైద్యుల్ని నియమించిన తర్వాత డిప్యూటేషన్ రద్దు చేస్తే బాగుండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జ్వరాలతో వచ్చే రోగులకు కూడా ఆసుపత్రిలో సరైన సేవలు అందడం లేదు. ఖమ్మం ఆసుపత్రిలో ప్రాథమికంగా మలేరియా టెస్టులు కూడా లేవు, బయట చేయించుకోండి అనే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ఈ యొక్క పరిస్థితి నుంచి, మలేరియా నుంచి, సీజనల్ వ్యాధులు వచ్చిన పరిస్థితుల నుంచి పేదల్ని ప్రజల్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని జిల్లా అధికారులకి తెలియజేస్తున్నాను. అలాగే ఓపీలలో కూడా చాలా విపరీతమైన రద్దీతో అవస్థలు పడుతున్నారు. ఆన్లైన్లో ఓపీ సౌకర్యాన్ని మెరుగుపరిచి సులభంగా తొందరగా ఓపీ సెంటర్లకి పేషెంట్లు వెళ్ళే విధంగా ఓపీని సౌకర్యాన్ని పెంచాలని కోరుతున్నాము. ఇలాగే మురుగునీరు ప్రధానంగా ఆసుపత్రులలో ఎక్కడ పడితే అక్కడ స్తంభించిపోయి మలేరియా దోమలతో చిన్నపిల్లల వార్డులు, చిన్నపిల్లల ఆసుపత్రి దగ్గర మలేరియాతో ఇబ్బంది పడటానికి, మలేరియా దోమలు పెరగడానికి ప్రధాన ఆసుపత్రే ప్రత్యక్ష సాక్ష్యంగా గుంటలు అనేవి ఉన్నవి. అవి పరిస్థితిని, డ్రైనేజీని అంతా కూడా పరిశుభ్రతగా ఉండే విధంగా హాస్పిటల్ సౌకర్యాలు పెంచే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని అలాగే పాలకుల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, బాలింతలు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులకు మెరుగైన సేవలు అందిస్తూ వారికి తగిన సలహాలు, సూచనలు చేయాల్సిన సిబ్బంది అందుకు భిన్నంగా వారితో దురుసుగా మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పేషెంట్స్ని పట్టించుకోవడం లేదు సరిగా. డాక్టర్స్ కూడా ఓపీ చూడడానికి కూడా ఇన్ టైంకి రాకపోవడం, వచ్చిన వాళ్ళు కూడా హడావుడిగా పేషెంట్స్ని చూసి వెళ్ళిపోవడం. వాళ్ళు కూడా డాక్టర్స్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కూడా ప్రైవేట్గా బయట క్లినిక్స్ పెట్టుకొని వాటికి ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి ప్రియారిటీ ఇవ్వటం లేదు. ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రిలో చాలా అశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. బాలింతలు చూపించుకునే దగ్గర, ఓపీ దగ్గర డాక్టర్ చూడకపోవడం, కొంచెం నాన్ రెస్పెక్ట్గా మాట్లాడడం స్త్రీలతో. అక్కడ పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఫుడ్ కూడా టైంకి అందించలేకపోతున్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు అందాల్సిన వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందకపోవడంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. పరీక్షల నిర్వహణలోనూ, మందులు ఇచ్చే విషయంలోనూ కూడా రోగులకు సరైన న్యాయం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. గతంతో పోల్చుకున్నప్పుడు కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ఇంకా కూడా వస్తున్నటువంటి పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధాన ఆసుపత్రిలో ఎవరైతే ఓపీ చూడాల్సిన డాక్టర్లు ఓపీకి సమయానికి రావట్లేదు. బయట ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకొని అక్కడ వాళ్ళు మొత్తం కూడా టైంని వెచ్చిస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా టైంకి రాకపోవడం వల్ల పేషెంట్లు అక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు దీని మీద స్పందించాలి. ఆర్ఎంఓలు కానీ, సూపరింటెండెంట్ కానీ, అట్లాగే మిగతా ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో దాన్ని వెంటనే సెట్ చేసే పరిస్థితి చేయాలి. ఎవరైతే వర్కర్స్ సరిగా పనిచేయడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే ప్రధానంగా ఓపీకి రాని డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందుల విషయాన్ని, వైద్య సిబ్బంది కొరతను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నాకర్ దృష్టికి తీసుకువెళ్లింది 4 సైట్స్ టీవీ. అయితే ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నాకర్ ఉన్న సిబ్బందితో సాధ్యమైనంత మేర మెరుగైన సేవలే అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవల్లో ఎలాంటి తేడా లేదని, అయితే రోజుకు వందల సంఖ్యలో వచ్చే రోగులను చూసేందుకు 2 మాత్రమే వైద్యులున్నట్లు ఆయన వివరించారు. ప్రధానంగా ఇక్కడికి చాలామంది గ్రామాల నుంచి కూడా గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ ఆసుపత్రికి వేలు ఖర్చు పెట్టలేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సరే సరైన సిబ్బంది లేకపోతే, ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళని కూడా సరే రిసీవ్ చేసుకోకపోవడం ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఏం చేస్తారు సార్? ఇది నేను అంత ఒప్పుకోలేనండి. ఎందుకంటే ఇది చాలా లోడ్ ఎక్కువ ఉంది. లోడ్ ఎక్కువ ఉండటం వల్ల మాత్రం ఖచ్చితంగా కొంత తాకిడి ఉంటుంది. సో
అలాంటిది ఏమైనా ఉన్నా ఒకళ్ళు రెండు ఉన్నా కానీ నేను దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే ఇంత డాక్టర్ల మీద రోజుకి ఒక 2-3 డాక్టర్లు 200 ఓపీ 300 ఓపీ చూడటం అనేది నిజంగానే చాలా హెవీగా ఉంటుంది. సో ఒకవేళ అలాంటి ఆరోపణలు ఏమున్నా కానీ నా దృష్టికి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడు మేము రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం, డిపార్ట్మెంటల్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం. దాంతో మేము మా యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం చేసుకుంటూనే ఉన్నామండి. ఇది ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కారణంగా రోగులు ఎదుర్కొంటున్న సమస్య. పెద్ద ఆసుపత్రి ఉండి, ఆసుపత్రిలో వసతులు కూడా ఉండి, సిబ్బంది కొరత కారణంగా సమస్య తలెత్తుతోంది. ఇప్పటికైనా జిల్లాకు చెందిన 3 మంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకొని సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటే చాలా మంది పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొన్ని కోట్ల రూపాయల వ్యయంతోనే అనేక వసతులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో కూడా రోగులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రధానంగా గుండెకి సంబంధించింది, మెదడుకి సంబంధించినతో పాటు ఈ మాతా శిశువుకు సంబంధించిన అనేక వైద్య సేవలు కూడా అందకపోవడంతో పాటు రోగులు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో పరికరాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వైద్య సిబ్బంది లేకపోవడంతో కూడా రోగులు తిరిగిపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే కొత్తగా కలుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సరే వైద్య సేవలు అందించాలని ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేసి రోగులను మాత్రం ఆదుకోవాలని చెప్పి కూడా చాలామంది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం ప్రధాన ఆసుపత్రి నుంచి.